ఈరోజు మనం ఈ పైథాన్‌లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌ని చూద్దాం. కొంచెం వరకు ఒక చిన్న ప్రోగ్రామ్స్‌ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలి. ఓకేనా? రివర్స్ ఆర్డర్‌లో ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను బుక్ పెన్ ఇచ్చాను. అంటే ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రివర్స్ ఆర్డర్ అంటే ఎలా ప్రింట్ చేయాలి, ఎలా అని. ఇప్పుడు ఫస్ట్ ఒకటి మనకు బుక్ అని ఇచ్చారు, సెకండ్ పెన్ అని ఇచ్చారు. ఇన్పుట్ మాత్రం ఫస్ట్ది బుక్ అనే తీసుకోవాలి, సెకండ్ది పెన్ అని తీసుకోవాలి. బట్ దాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ పెన్ ప్రింట్ అవ్వాలి, తర్వాత బుక్ ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఎలా రాస్తాం కోడ్ అంటే ఫస్ట్ 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. మనకు తెలిసింది ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకొని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయండి అని మన క్వశ్చన్ అడిగారు అనుకోండి. మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలా అనేది మన యూట్యూబ్ ఛానల్లో మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఎలా క్రాక్ చేయాలనేది నేనేం చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో, పర్టికులర్గా అదే ఇన్పుట్ తీసుకోకూడదు, అలా అడగడు ఎప్పుడు ఇంటర్వ్యూలో, అలా అడగడు అసలు. కాబట్టి మనం ఎలా తీసుకోవాలంటే వేరియబుల్ తీసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ n = ఇన్పుట్, జస్ట్ ప్రింట్ ఇన్ రివర్స్ ఆర్డర్ అని అడిగారు. అంటే ఇంటా, స్ట్రింగా, ఫ్లోటా, బూలినా అదంతా మనకు చెప్పలేదు కాబట్టి జస్ట్ n = ఇన్పుట్ అని తీసుకున్నాం. తర్వాత సెకండ్ ఇన్పుట్ m తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుక్ అనుకోవచ్చు, ఇది పెన్ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే ఫస్ట్ పెన్ రావాలి కాబట్టి ఫస్ట్ m అనేది ప్రింట్ చేస్తున్నాం, ఇది పెన్ కాబట్టి. తర్వాత n ప్రింట్ చేస్తున్నాం. n ప్రింట్ చేస్తున్నప్పుడు బుక్ వస్తుంది. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ mని ప్రింట్ చేస్తున్నాం, తర్వాత nని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ ఎలా వస్తుంది? ఫస్ట్ పెన్ అని వస్తుంది, తర్వాత బుక్ అని వస్తుంది. కావాలంటే మీరు ట్రై అవుట్ చేసి చూడండి. ఓకే, తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్పుట్ ప్రింట్ చేయాలి. వాళ్ళు అడిగిన ఇన్పుట్ ప్రింట్ చేయాలి. పర్టికులర్గా అది ఆ ఇన్పుట్టా ఈ ఇన్పుట్టా మనకి సంబంధం లేదనమాట. ఇన్పుట్ ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూలో అడిగాడు అనుకోండి, ఏమడిగాడు? హ్యాపీ కోడింగ్ అని అడిగాడు అనుకోండి, ఇది ప్రింట్ చేయాలి, హ్యాపీ కోడింగ్. ఓకే, హ్యాపీ కోడింగ్ అని ప్రింట్ చేయాలి. అది కూడా మనకు అవుట్పుట్ ఎలా రావాలని అడుగుతున్నాడు. ఇన్పుట్ ఇలా ఇవ్వాలంట, అవుట్పుట్ మాత్రం మనకి ఎలా రావాలంట? గివెన్ ఇన్పుట్ అని వచ్చి ఇక్కడ ఇది రావాలి, అంటే హ్యాపీ కోడింగ్ అని ఇక్కడ రావాలి. ఓకే, ఫర్ దిస్ ప్రాబ్లమ్ యూ నీడ్ టు రైట్ ఏ కోడ్ టు రీడ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, సింగిల్ లైన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ప్రింట్ ద లైన్ ఆఫ్టర్ ద మెసేజ్ గివెన్ ఇన్పుట్. మనం దీన్ని ఎలా రాస్తాం అంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ n. మనం ఎప్పుడు ఇన్పుట్ని ఇన్పుట్లా తీసుకుంటాం. అది కాకుండా ఇది స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్లను తీసుకుంటే సరిపోతుంది, డేటా టైప్ ఏమి ఇవ్వకుండా. తర్వాత ఏం చేస్తాం? ప్రింట్ అని రాసి అవుట్పుట్కి కండిషన్ వాడు ఏం అడుగుతున్నాడు? గివెన్ ఇన్పుట్ అని వచ్చి ఇట్లా ఈ కోలన్ వచ్చి మనం హ్యాపీ కోడింగ్ అని రావాలనుకో. అంటే గివెన్ ఇన్పుట్ అది ఏమైనా కానీ గివెన్ ఇన్పుట్ అని వచ్చి ఇలా వచ్చి ఖచ్చితంగా రావాలి. అప్పుడేం చేస్తాం? ప్రింట్ ఆఫ్ డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో మనకేం అడుగుతున్నాడు? గివెన్ ఇన్పుట్ ఇది అడిగి తర్వాత స్పేస్ ఇచ్చి తర్వాత ఇన్పుట్, ఏ ఇన్పుట్ ఉంటే ఆ ఇన్పుట్. హ్యాపీ కోడింగ్ ఉంటే హ్యాపీ కోడింగ్, లేకుండా పల్లవి కార్తిక
అని ఇచ్చాను అనుకోండి, పల్లవి కార్తికేయన వస్తుంది. ఫస్ట్ వేరియబుల్ తీసుకోవాలి, తర్వాత ఇన్పుట్ తీసుకోవాలి, దానికి స్ట్రింగ్ కాబట్టి, తర్వాత ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ కంకాటినేషన్ చేస్తున్నాం. ఇక్కడ లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ కంకాటినేషన్ అని ఏమంటే అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు గివెన్ ఇన్పుట్ అనేది కంపల్సరీ కాబట్టి గివెన్ ఇన్పుట్ ఇచ్చి దాని మధ్యలో మరి తర్వాత స్పేస్ ఇచ్చి మనం తీసుకున్న ఇన్పుట్ ఏ ఇన్పుట్ ఉంటే ఆ ఇన్పుట్ ప్రింట్ అయ్యేలా చూస్తాం. అవుట్పుట్ ఏమొస్తుంది అప్పుడు, గివెన్ ఇన్పుట్ స్పేస్ వచ్చి హ్యాపీ కోడింగ్. నేను ఎగ్జాంపుల్కి హ్యాపీ కోడింగ్ అనుకున్నా కదా, కాబట్టి హ్యాపీ కోడింగ్. ఓకే, తర్వాత మీరు ఖచ్చితంగా ఇవి ట్రై అవుట్ చేసి చూడాలి, పక్కాగా చూడాలి. ఓకేనా. తర్వాత ఇంకొక ఇన్పుట్ ప్రింట్ చేద్దాం. ఎలా అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ that reads the 2 words and prints the 2 words on 2 lines. ఇప్పుడు ఖచ్చితంగా 2 wordsని మనం ఇన్పుట్ తీసుకోవాలి, అంటే 2 ఇన్పుట్స్ వస్తాయి, ఖచ్చితంగా 2 అవుట్పుట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనము n = ఇన్పుట్. ఓకే, తర్వాత m = ఇన్పుట్ తీసుకున్నామా. ఖచ్చితంగా ఫస్ట్ లైన్లో ఫస్ట్దే ప్రింట్ అవ్వాలి, సెకండ్ లైన్లో ఖచ్చితంగా సెకండ్దే ప్రింట్ అవ్వాలి ఇన్పుట్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇన్పుట్లో యాపిల్ అని కంపెనీ వాళ్ళు ఇచ్చారనుకోండి, తర్వాత బనానా ఇచ్చారనుకోండి, అంటే n = యాపిల్, m = బనానా. అంటే ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది, ఫస్ట్ n కాబట్టి యాపిల్ ప్రింట్ అవుతుంది, సెకండ్ m కాబట్టి బనానా ప్రింట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, యాపిల్ బనానా. ఓకే, ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ లైన్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. 2 ఇన్పుట్స్ తీసుకోవాలి, కానీ సెకండ్ లైన్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అంటే ఫర్ దిస్ ప్రాబ్లమ్ యూ నీడ్ టు రైట్ ఏ కోడ్ టు రీడ్ 2 lines ఆఫ్ ఇన్పుట్ బట్ ప్రింట్ ద సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్. 2 lines ఇన్పుట్ తీసుకోవాలి, బట్ అది సెకండ్ లైన్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓకేనా. అవుట్పుట్ కండిషన్ ఏంటి, సెకండ్ లైన్ వి వాంట్ టు ప్రింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ n = ఇన్పుట్, m = ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ప్రింట్. ఓకే, ప్రింట్ ఆఫ్ m, జస్ట్ సెకండ్ లైన్ని మాత్రమే మనం ప్రింట్ చేస్తే ఖచ్చితంగా అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఎలా ప్రింట్ అవుతుంది, ఓకే సారీ, ఇక్కడ ఇప్పుడు సెకండ్ లైన్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే జాయిన్ 2 words. ఓకే, ఇప్పుడు ఒక n అనే ఇన్పుట్ ఉంటుంది, m అనే ఇన్పుట్ ఉంటుంది, వాటి రెండింటిని మనం యాడ్ చేయాలి. ఓకే, వాటి రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం nకి, తర్వాత mకి ఇన్పుట్ తీసుకుంటాం. ఓకే, తర్వాత ప్రింట్ చేసేటప్పుడు n + m. ఆల్రెడీ ఇక్కడ ఇవి జస్ట్ ఇన్పుట్ అని తీసుకున్నామంటే స్ట్రింగ్స్ అని అర్థమవుతుంది. ప్రింట్ ఆఫ్ n + m అని అన్నామనుకో స్ట్రింగ్స్ మాత్రమే యాడ్ అవుతాయి. అప్పుడు నువ్వు సపరేట్గా ఇక్కడ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రింట్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుందంటే అవుట్పుట్ మిల్క్ షేక్ అని వస్తుంది. ఓకే, మిల్క్ షేక్.
ఓకే, మిల్క్ షేక్ అని వస్తుంది. ఇలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం జాయిన్ వర్డ్స్ ఎలా చేసామో చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫుల్ నేమ్. ఓకే, ఫుల్ నేమ్ రావాలి. ఎప్పుడైనా మనం ఒక అప్లికేషన్ ఫామ్లో నేమ్ని ఎంటర్ చేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. ఇలాంటివి పైథాన్ యూజ్ చేసి చేయాలన్నప్పుడు ఫుల్ నేమ్ అనమాట. ఎలా అంటే చెప్తా. ఏ జాబ్ అప్లికెంట్ ఈజ్ ఫిల్లింగ్ అవుట్ అన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, ఒక జాబ్ అప్లికేషన్ కోసం మన ఫామ్ని ఫిల్ చేస్తున్నాం, అప్లికేషన్ ఫామ్ని. అతను ఏం చేస్తాడంటే హీ ఎంటర్డ్ హిస్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, లాస్ట్ నేమ్ అని ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, యువర్ టాస్క్ ఈజ్ టు ప్రింట్ హిస్ ఫుల్ నేమ్ బై జాయినింగ్ హిస్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ విత్ ఎ స్పేస్. ఖచ్చితంగా మనం ఎప్పుడైనా ఒక అప్లికేషన్ని ఫిల్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని అడుగుతారు. అప్పుడు ఫస్ట్ నేమ్ అనేది సర్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మన ఫుల్ నేమ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అలా ఇచ్చినప్పుడు మనకి ఎలా వస్తుంది, అప్లికేషన్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని రెండింటిని తీసుకొని మధ్యలో ఒక స్పేస్ యాడ్ అయ్యి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంది. ఓకే, కాబట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో ఖచ్చితంగా స్పేస్ అనేది రావాలి. అది వస్తూ మనం ఈ 2 స్ట్రింగ్స్ని మనం యాడ్ చేస్తాం. దానికి ఫస్ట్ మనం ఇన్పుట్ ఎన్ అని తీసుకుంటాం, సెకండ్ది ఎం అని తీసుకుంటాం. ఎన్ అనేది ఫస్ట్ నేమ్ అవ్వచ్చు, ఎం అనేది లాస్ట్ నేమ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇన్పుట్స్ తీసుకుంటాం. ఓకే, ఇన్పుట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎన్ ప్లస్ స్పేస్ కావాలి కాబట్టి ఒక స్పేస్ ఇచ్చుకొని ఎం రాస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చేసి బండా పల్లవి. ఓకే, అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇది ఫస్ట్ ఇన్పుట్, ఇది సెకండ్ ఇన్పుట్. ఇది ఫస్ట్ నేమ్, ఇది సెకండ్ నేమ్. కాబట్టి అవుట్పుట్ ఎలా వస్తుంది, బండా స్పేస్ పల్లవి. ఓకే, ఇలా వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏజ్ని నేమ్ని ప్రింట్ చేయాలి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చూసాం, బట్ ఇంకొకసారి ఈ వీడియోలో కూడా రిపీట్ చేస్తున్నా. ఎలా అంటే ఇన్పుట్ ఏమిస్తాడు, సమ్ వాడికి ఇష్టం వచ్చింది పల్లవి, ఆర్ఎల్స్ ఏజ్ అనేది ఒక 21, నా ఏజ్ తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఇది ఈ రెండింటిని మాత్రం ఇన్పుట్గా బేస్ చేసుకొని నాకు అవుట్పుట్ ఏం రావాలంటే పల్లవి స్పేస్ వచ్చి ఈజ్ 21 స్పేస్ ఇయర్స్ స్పేస్ ఓల్డ్ రావాలి. నాకు ఇది ప్రింట్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, నేమ్ ఏమి ఇచ్చినాడు, పల్లవి, నేమ్ని ఇన్పుట్గా తీసుకుంటున్నా. ఓకే, ఏజ్ని ఇన్పుట్గా తీసుకుంటున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి, వేరియబుల్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. నేమ్ పల్లవి, ఏజ్ 21 ఇచ్చినాడు వాడు అనుకుందాం. దీన్ని ఎలా ప్రింట్ చేస్తాను, అప్పుడు ఫస్ట్ పల్లవి రావాలంటే నేమ్ ఇవ్వాలా, వేరియబుల్ నేమ్ ప్లస్ స్పేస్ ఇచ్చి ఈజ్. ఓకే, ఈజ్ ఇచ్చి ప్లస్ 21 అంటే ఏజ్ కదా, ఏజ్ ప్లస్ స్పేస్. ఓకే, స్పేస్ ప్లస్ ఇయర్స్, ఇందులోనే స్పేస్ ఇచ్చేసుకోవచ్చు మనము, ఇయర్స్ ఓల్డ్. ఓకే, ఇలా ఇచ్చేస్తే మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అయిపోతుంది. వాళ్ళు ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా మనం ఏం చేస్తాం, నేమ్లో వాళ్ళు ఏదో ఒకటి ఇన్పుట్ ఇస్తారు, ఏజ్లో వాళ్ళు ఏదో ఒక ఇన్పుట్ ఇస్తారు. ఓకే, ఏజ్లో వాళ్ళు ఏదో ఒకటి ఇన్పుట్ ఇస్తారు. అప్పుడు మనం ఏది ఇచ్చినా కూడా నేమ్ ఏజ్ పెట్టేసి ఉన్నది మొత్తం స్ట్రింగ్ కంకాటినేషన్ చేసేస్తే మనకి ఇచ్చిన అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఈరోజుతో ఈ వీడియో ఎండ్ అనమాట. మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నామంటే, ఫస్ట్ ఒక రివర్స్ ఆర్డర్ ఎలా ప్రింట్ చేయాలి,
ఒక ఇన్పుట్ని ఒక స్ట్రింగ్ కంకాటినేషన్తో అది వచ్చి ఏ ఇన్పుట్ వచ్చినా కూడా అది ఎలా ప్రింట్ అవ్వాలని చూసాం. తర్వాత 2 ఇన్పుట్స్ ఇచ్చి మనం 2 ఇన్పుట్స్ ఎలా ప్రింట్ అవ్వాలో చూసాం. తర్వాత 2 ఇన్పుట్స్ ఇచ్చి జస్ట్ సెకండ్ ఇన్పుట్ మాత్రమే ఎలా ప్రింట్ అవ్వాలో చూసాం. 2 ఇన్పుట్స్ వాళ్ళు ఏవైనా ఇవ్వని మనం వాటిని యాడ్ చేసినాం, యాడింగ్ చూసాం, జాయిన్ ద వర్డ్స్ చూసాం, అప్లికేషన్ ఫామ్లో ఫుల్ నేమ్ ఎలా ఉంటుందో అదంతా కూడా చూసాం. ఓకేనా, ఇది మొత్తం మనం ఈరోజు చూసాం. తర్వాత నేమ్ ఏజ్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇలా స్ట్రింగ్ కంకాటినేషన్తో ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా వస్తుందో కూడా చూసాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కార్తికేయ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను, లేదా ఆ క్వశ్చన్ని బట్టి ఖచ్చితంగా నేను ఒక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ గైస్.